ఇచ్చిన మాట ప్రకారం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. దసరా లోపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీగా నిజామాబాద్ కి ధర్మపురి అరవింద్ చేసిందేమీ లేదని విమర్శించారు జీవన్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాముడిపై కాంగ్రెస్ కి ఉన్న భక్తి కూడా బీజేపీకి లేదని విమర్శించారు. కాంగ్రెసే గాని బీజేపీ గాని బీఆర్ఎస్ఏ గాని ఏ పార్టీని కానీ ఏమని చెప్పంటున్నా, పని చేసే నాయకుడు కావాలి. తల్లి పని చేసే నాయకుడు కావాలంటుంది. ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అందరు వాయిదాలు పెట్టిండ్రు. మొన్న అమిత్ షా వచ్చిండు, ఆయన సాగు కబురు సల్లగా చెప్పినట్టు ఏదైతుందో కాడెత్తేసిండే. ఈ సర్కార్ మాత్రం కాదు, సహకార రంగంలో రైతులు పెట్టుకోవాలని చెప్పిండే. సహకార రంగంలో చక్కెర కర్మాగారం మేము ఆరంభించుకునేంత శక్తి మాకుంటే నీ ప్రభుత్వం ఎందుకే? కేసీఆర్ కూడా చెప్పిండు సహకార రంగంలో ఆరంభించుకోవాలని చెప్పని. కానీ నేనంటున్నా, ప్రభుత్వ పరంగా రైతుపై ఏ విధమైన భారం లేకుండా రాబోయే 20-25 డిసెంబర్ నాటికి ఏదైతుందో నీ ముత్తంపేట బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో, మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడినా నాకు తెలియదు. కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పాను. అది చూస్తే మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దసరా లోపల అని చెప్పి అంటున్నాను. అదర్వైజ్ కూడా నాకున్నటువంటి వాణి నోరు నాకు అదృష్టం తల్లి దేవుడు నోరు ఇచ్చింది. నేను రాజకీయం ఇంత బతుకుతున్నా అని చెప్పంటే నా నోరుండే పడే